కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా 9 అబార్షన్లు అయినప్పుడు కూడా నిలబెట్టగలిగింది బిడ్డని. కారణం లోపల ఉన్న క్రిములను గుర్తించి సరి చేశాం, హార్మోన్లు గుర్తించి సరి చేశాం. 25 రకాల క్రిములకు టెస్ట్ చేసే డాక్టర్ ఈ ప్రపంచంలో ఒక్కడే ఒకడు, డాక్టర్ వైఎస్ బాబు. అలాగే 18 రకాల హార్మోన్లకు టెస్టులు చేసి సరి చేసే డాక్టర్ ఒక్కడే ఒకడు, డాక్టర్ వైఎస్ బాబు. నువ్వు ఏ డాక్టర్ టెస్ట్ అయినా చూసుకో, ప్రపంచం మొత్తం గాలించు, ఏ డాక్టర్ కూడా 18 హార్మోన్ టెస్టులు చేయరు. 5-6 చేసి ఆపేస్తారు, మాక్సిమం 7. డాక్టర్ వైఎస్ బాబు 18 చేస్తున్నాడు. మరి 18 చూడకోకుండా, హార్మోన్లు అన్ని చూడకోకుండా, వాటిని సరి చేయకోకుండా ప్రెగ్నెన్సీ పోతుందంటే పోతుంది. మరి 18 బుల్లెట్లు వచ్చి బిడ్డను పొడిసేస్తుంటే, చంపేస్తుంటే నువ్వు 4 బుల్లెట్ల ఆపాను, 5 బుల్లెట్ల ఆపాను, 6 బుల్లెట్ల ఆపాను, 7 బుల్లెట్ల ఆపాను అని కూర్చుంటే మిగతా బుల్లెట్లు ఎవరు ఆపుతాడు? ఆపకపోగా అసలు ఆవిడే పనికిరాదని చెప్పేస్తున్నాడు. కాబట్టి అదోయిందో నీకు పనికి రాంది అండం కాదు, పనికి రాంది నువ్వు కాదు, పనికి రాంది డాక్టర్ గారు బురకాయ. ఇప్పుడు పెట్టిన హింససాలు గర్భసంచి లోపలికి పొడిసి 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 సూదులేసి పొడిశారు. లాప్రోస్కోపీల పేరుతో, హిస్ట్రోస్కోపీల పేరుతో నీకు మానవ సూదులేసి గుచ్చేశారు. పొట్టలు వేసి నరకం చూపించారమ్మా.